సండే వచ్చిందంటే మాత్రం పిల్లలకేమో ఫన్ డే, నాకేమో ప్రెజర్ డే అనమాట. అంత రచ్చ చేసేస్తారు. ఇంక ఈరోజు అయితే నేను చికెన్ అయితే వండేస్తున్నాను అనమాట. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అయితే చికెన్ని మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు, అలాగే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కరివేపాకు కూడా వేసుకుంటాను. ఉంటే వేస్తానండి, లేకపోతే స్కిప్ చేసేస్తాను. ఇంకా అన్నిటినీ బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా మా పిల్లలైతే సండే వచ్చిందంటే సండే అనడం మానేసి కక్కాడే అంటున్నారనమాట. అమ్మ ఈరోజు కక్కాడేనా అని అయితే అడుగుతున్నారు. ఇంకా వాళ్ళకి అంతలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మేము సండే తప్ప మామూలు రోజుల్లో అయితే నాన్ వెజ్ తీసుకురామన్నమాట. 90% అయితే సండే మాత్రమే మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. ఇంకా మా పిల్లలకు కూడా అలాగే అలవాటు అయిపోయిందనమాట. మామూలుగా అయితే అసలు సండే నాన్ వెజ్ తినొద్దంటారు, కానీ ఒక చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు కదా. సండే అందరికీ హాలిడే ఉంటుంది కదా, ఇంకా దాన్ని బట్టి ఇంక ఇదైతే ఈ అలవాటు మారట్లేదు. దీన్ని అయితే తప్పించుకోలేం కూడా. ఇంక ఇక్కడైతే నేను తాలింపు పెట్టేసి అందులోకి బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇంకా అందులోకి 1 గంట మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా చికెన్, దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటాను. ఇంకా నాకేమో ఫ్రై అంటే బాగా ఇష్టం అనమాట. చికెన్ ఫ్రై చేసుకొని తినడం అంటే ఇష్టం. మా వారికేమో పులుసు అంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకేంటో ఇద్దరు మొగుడు పిల్లలంటే భిన్న ధృవాలకే ఉంటారు. ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళకైతే కలవనే కలవు. ఇంకా అలా ఉంటుంది. ఈరోజైతే మరీ ఫ్రై చేయట్లేదు, అలా అని ఎక్కువ పులుసు లేకుండా కొంచెం వాటర్ వేసేసి ఉడకబెడతానమాట. ముక్క మెత్తగా ఉంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పేసి ఇంక ఇలా అయితే చేస్తున్నాను. ఇవాళ అయితే మా ఫంక్షన్ ఉందన్నమాట. పిల్లలు అయితే ఫంక్షన్కి వెళ్ళారు. అసలు నేను కూడా వెళ్ళాల్సింది, ఇంకా కాకపోతే నేనైతే రాలే అని చెప్పేసాను అనమాట. ఇక్కడ మా కుక్క అయితే వెయిటింగ్ చేస్తుంది. ఎప్పుడా నువ్వు కూర వండుతావా, ఎప్పుడు నేను తింటానా అన్నట్టు చూస్తుందన్నమాట. ఎక్కువ శాతం దానికైతే పెరుగన్నం, పాలన్నమే పెడతామన్నమాట. అది ఎక్కువ మా డైరీ ఫామ్ దగ్గరే ఉంటుంది, ఇంటికి కూడా రాదు. ఎప్పుడన్నా ఆకలేసినప్పుడు, అక్కడ ఎవరో ఫుడ్ పెట్టడానికి ఎవ్వరు లేనప్పుడు ఇంకా అదైతే ఇంటికి వచ్చి కూర్చుంటుంది అనమాట. ఇంక ఇప్పుడే కదా అన్నం స్టవ్ మీద పెట్టానని చెప్పేసి నిన్న వండిన ఇంకా రాత్రిది అన్నం ఉంటే ఇంకా అది కొంచెం పెట్టేశాను అనమాట. చికెన్ కూడా ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి నేను కారం అయితే తక్కువ వేశాను, లేకపోతే వాళ్ళు అస్సలు తినట్లేదనమాట. ఒకవేళ వాళ్ళు తిన్న తర్వాత మాకు అస్సలు కారం సరిపోలేదు అంటే అప్పుడైతే ఇంకొంచెం కారం వేసి కలిపేస్తాను అనమాట. అప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఎందుకంటే పిల్లలు రొప్పుతూ తింటున్నారనమాట. ఇంకా వాళ్ళ బాధ చూడలేక ఇంక సింపుల్గా అయితే ఇలా కూర చేసేసాను అనమాట. కూర అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కాకపోతే కారమే తక్కువ ఉందన్నమాట. ఇంక ఈరోజు సండే అయినా కానీ ఎన్ని పనులు, ఎక్స్ట్రా పనులు ఉంటాయో. ఇంకా ఇవాళ పిల్లలు ఫంక్షన్కి వెళ్ళారని చెప్పేసి నార్మల్ రైసే వండేసాను, లేకపోతే ఇంకా చికెన్ పలావ్ అన్నా లేకపోతే మామూలు పలావ్ లాగన్నా చేసేసేదాన్ని అనమాట. ఇంక ఈ బట్టలు అయితే కొన్నే ఉన్నాయి మడతేయాల్సినవి, ఆల్రెడీ మిషన్లో వేసాను అనమాట. కొన్ని బట్టలేమో అన్నీ ఒక్కసారి మడతేయాలన్నా అస్సలు ఉల్లుగట్టలేదు. నాకు ఈ బట్టలు మడత పెట్టడం, బొచ్చలు తోమడం, ఈ 2 పనులంటే అసలు ఎంత ఇబ్బంది అంటే, కానీ చేయడం అయితే అస్సలు తప్పదు కదా. ఇంకా అందుకని ఎలా అయినా సరే మడత పెట్టేసేయాలని చెప్పేసి ఇంకా పూర్తి చేస్తున్నాను అనమాట. లేకపోతే అవి అలాగే ఉండిపోతాయి. మీకు ఇలాగే అనిపిస్తుందా, లేకపోతే చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారా అనేది కామెంట్ చేయండి. ఇంక నైటే ముగ్గేసి పడుకుంటాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ టైంలో కొంచెం బిజీ పనులు ఉంటాయి కదా. పని అస్సలు కాదు. మా ఇల్లు చూసారా ఎలా తయారైందో. నేను బయట ముగ్గేస్తుంటే మా పిల్లలు కూడా వచ్చి నేను వేస్తానని నా దగ్గరున్న చాక్ పీసులు అన్నీ తీసుకొని ఇంక వీళ్ళైతే ఇలా ముగ్గేసిన బొమ్మలు అయితే వేసేస్తున్నారు. మా పెద్దోడైతే సూర్యుడు బొమ్మ అంట, నేను సన్నేస్తున్నా అని చెప్పేసి వేస్తున్నాడు. దాన్ని చూసి మా చిన్నోడు ఇది ఏంటో అసలు ఒక రకమైన అనిపించింది అనమాట. ఈ అట్ట మొక్క ఏంట్రా ఎలా పెట్టుకున్నాడు, వీడిని చూస్తే వాళ్ళు వెరైటీగా అనిపించింది. అట్ట మొక్క షర్టులో పెట్టుకున్నాడు అనమాట. ఇలా ఉంటుంది మా పిల్లల రచ్చ. ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చినట్టే కదా. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.